హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జోగి రమేష్కి సంబంధించినటువంటి ఏదైతే చాలా కేసులు ఉన్నాయనుకోండి, మళ్ళీ కొత్తగా అంటే రీసెంట్గా వాళ్ళ కోడలు జోగి రమేష్ కుటుంబం మీద దాదాపు 11 మంది మీద మేఘన జోగి రమేష్ కోడలు ఒక కేసు పెట్టడం జరిగింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. దీనికి సంబంధించినటువంటి వివరాలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ఆ అమ్మాయి చెబుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే జోగి రమేష్ ఇంత దారుణమైనటువంటి వ్యక్తి, ఆ కుటుంబం ఇంత నీచానికి దిగజారిందా అనేటువంటి ఒక నిజంగా ఆలోచన డెఫినెట్గా రాకమందు. ఆ అమ్మాయి చెప్పినటువంటి వివరాలు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. జోగి రమేష్ దిండుతో నొక్కితే ఆ జోగి రమేష్ అంటే ఇంట్లో ఆ అమ్మాయిని దిండు పెట్టి నొక్కకపోతుంటే వాళ్ళ అబ్బాయి చున్నీ వేసి మెడకి లాగేయటానికి ప్రయత్నం చేశాడట. మాజీ మంత్రి కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో వరకట్న వేధింపులు, హత్యాయుతం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను భౌతికంగా మానసికంగా వేధించడమే కాకుండా పలుమార్లు చంపేందుకు ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపినటువంటి వివరాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నిజంగా ఇప్పుడు చెప్తాను చూడండి. సూర్యాపేటలో ఘనంగా జరిగినటువంటి వివాహం, ఆ తర్వాత 5 కోట్ల రూపాయలు ఖర్చు కూడా అయిందట. దాదాపు 1.5 కేజీ బంగారం ఇచ్చారట, 10 కిలోల వెండి ఇచ్చారట, ఇతరితర కానుకలు కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి అత్తారింటికి. ఆ అమ్మాయి తరపున ఇచ్చిన పుట్టింటి నుంచి వచ్చేటువంటివి కూడా. అలాగే ఇవి కాకుండా 5 కోట్ల రూపాయలు మళ్ళీ నగదు కావాలని, ఫార్చునర్ కారు కావాలని, అత్త ఆడబడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలని, అంతేకాకుండా ఆమె పేరిట ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా భర్త రాజీవ్ పేరిట బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఈ పెళ్లికి ముందే భర్తకున్న శారీరక సమస్యలను కూడా దాచిపెట్టి మోసం చేశారని వెల్లడించారు. అంతటితో ఆగకుండా తనను అంతమొందించేందుకు అత్తారింటి వారు రకరకాలుగా కుట్రలు చేశారు. ఇది చాలా దారుణమైనటువంటివి. ఒకసారి అయితే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చేశారని కూడా ఆమెను చాలా క్లియర్గా చెప్పింది. అలాగే ఒకసారి ఇంటి టెర్రస్ పై నుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి కిందకు తోసేయడానికి చూశారని చెప్పారు. గోవా ట్రిప్కు వెళ్లిన సమయంలో బోటులోంచి నీటిలో నెట్టేయడానికి ప్రయత్నించి నిర్జన ప్రాంతాల్లో వదిలేసి వెళ్లారని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నార్సింగ్లోని విల్లాకు తీసుకువెళ్లి కొట్టి కాళ్లతో తన్ని దిండుతో ముఖాన్ని నొక్కి చంపాలని చూశారని వాపోయారు. ఇటీవల అర్ధరాత్రి సమయంలో మామ జోగి రమేష్ ముఖంపై దిండు గట్టిగా నొక్కిపెట్టగా భర్త రాజీవ్ మెడకు చున్నీ బిగించి చంపేందుకు ప్రయత్నించారని మేఘ ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్లు వింటానంటేనే కాళ్లపై పడి వేడుకోవడంతోనే ఆ రోజు ప్రాణాలతో వదిలేశారని, రోజుల తరబడి ఇంట్లో బంధించి తిండి తిప్పలు లేకుండా వేధించారని, ప్రాణభయంతోనే తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితురాలు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదులో చెప్పినటువంటి విషయాలు చూడండి. ఎంత దారుణమైనటువంటి మనుషులు అంటే, ఇంకా నేను రీసెంట్గా ఇంకొక వార్త కూడా అన్నా. అంటే జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి ఆ కుటుంబం అంతా కూడా ఆ కోడలు అత్తగారింటికి వచ్చినప్పుడు ఇంట్లో పూజా మందిరం ఎక్కడుంది, కొంచెం వెళ్ళి దీపారాధన చేసుకుందామని అనుకుంటే ఇక్కడ దేవుళ్ళు ఎవరు ఉండరమ్మా, ఓన్లీ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి గారే అనే ప్రయత్నం చేశారట. అది కాదండి, కనీసం నేను పైన ఏమన్నా పెట్టుకుంటానంటే సరే పైన పెట్టుకున్నారంట. పైన ఆమె పూజ చేసుకుంటుందంట. పెట్టుకుంటుంటే ఆగ్రత్తలు అంటిస్తుంటే ఏంటి జోగి రమేష్, ఏంటి ఇక్కడ ఏదో కాలిన శవం వాసన వస్తుంది, వెంటనే ఇవి ఆర్పేసేయండి అని చెప్పి ఆమెని అప్పటి నుంచి పూజ కూడా చేసుకొనివ్వటం మానేశారట. అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాని గురించి సపరేట్గా మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిపోయారా అనేటువంటి ఆలోచన కూడా కలిగింది. రీసెంట్గా జరుగుతున్నటువంటి ముద్రగడ గారికి ఇవన్నీ కూడా ఒకసారి దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఏదేమైనా సరే జోగి రమేష్ గారు ఏదో మాట్లాడతారు కదా, పిచ్చి కుక్క అని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయనని ఏమనాలి? ఆడవాళ్ళని మారుస్తావు కదరా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆడవాళ్ళంటే ఎంత నీచంగా తయారైనటువంటి వ్యక్తి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈయన నీతులు చెప్పేది, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ పనికిమాలిన కౌర్లన్నీ చెప్పి, సొల్లు కౌర్లు చెప్పి ఇంట్లో మాత్రం దగులుబాజీ పనులన్నీ చేయటం అంటే ఇలాగే జరుగుతుంది. చేసేవన్నీ అదేదో అంటారు కదా,
చేసేదేమో ఇది, ఇంట్లో చేసేదేమో ఇది అన్నట్టుగా ఇలా ఉంటుంది. పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటలు, ఇవన్నీ బయటికి మాత్రం షోయింగు, షోపు టప్పులు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు. మనం ఏదో పెద్ద ఉత్తముల్లాగా, మనం ఏదో నీతివంతుల్లాగా, మన కుటుంబం కన్నా పెద్ద ఇంకొకటి లేదు అన్నట్టుగా మాటలు, లోపల మాత్రం చేసేవన్నీ ఇవి. ఎంత దారుణాన్ని చూడండి. గోవా తీసుకెళ్ళి చంపైపోయారట, ఇంటిపైన టెర్రాస్ మీదకి తీసుకెళ్ళి తోసేపోయారట, ఇంట్లో పడుకుంటే దిండుతో నొక్కి ఒకళ్ళేమో చున్నీతో లాగి చంపైపోయారట, హైదరాబాద్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి విల్లాలో చంపైపోయారట. దాదాపు కొన్ని కోట్ల రూపాయల కట్నాలు ఇప్పటికే తీసుకుని, కేజీన్నర బంగారం, వెండి అన్నీ తీసుకుని ఇంకా అదనపు కట్నాలు. ఎంత ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇలాంటి వ్యక్తులు 11 మంది కలిశారు దీంట్లో. కుటుంబం మొత్తం కూడా ఏకమైపోయింది. ఆయనతో పాటు ఆయన బామ్మరుదులు, ఆయన తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళు కూడా ఏకమైపోయారట. ఇంకా చూడండి, అసలు ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్నపిల్లాడు డెఫినెట్గా ఇదే మాట్లాడతారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లోడిని అరెస్ట్ చేస్తే కనుక, లేకపోతే ఈయన అరెస్ట్ చేస్తే కనుక, చిన్నపిల్లోడు ఏదో తెలియకుండా చేశాడు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి, ఆ మాత్రం చేస్తే దానికి తీసుకెళ్ళి లోపలేసేస్తారా, హత్యాయుతం కేసులు పెడతారా అని అంటాడు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండుంటే అసలు ఈ పార్టీకి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో, ఏమైపోయినా సరే దాన్ని ఈజీగా అవతల పడేసేవాళ్ళు, ఈజీగా దాని నుంచి తప్పించేసేవాళ్ళు. ఎంత సింపుల్గా అయిపోయేదంటే అసలు ఈ వార్త బయటికి కూడా వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఉంటే, 2019 నుంచి 24 వరకు ఈ సంఘటన కనుక జరిగి ఉంటే, లేదా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి ఉంటే 100కి 100% మేఘన పరిస్థితి ఏంటో సింపుల్గా మీరే ఆలోచించుకోండి అంతే.